బలి అర్పణ అనేది ప్రారంభం నుండి ఉంది. మొట్టమొదటి బలి చర్య అనేది దేవుడే జరిగించాడు. ఏదెను తోటలో ఆదాము హవ్వలు నిషిద్ధ ఫలాన్ని తిన్నప్పుడు, తినకముందు దేవుడు చెప్పాడు, అది తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని. ఆదామా, అది నీవు తిను దినమున నిశ్చయముగా చస్తావని చెప్పాడు. కానీ తిన్న దినమున ఆదాము చావలేదు. ఆ తర్వాత 100 సంవత్సరాల ఆదాము బ్రతికే ఉన్నాడు. మరి అప్పుడు దేవుడు పలికిన మాట ఏమైంది? దేవుడు పలికిన మాట అక్షరాల నెరవేరిద్ది కదా. నెరవేరకపోతే నెరవేరని మాట పలికిన వాడు దేవుడు ఎలా అవుతాడు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. కానీ మనం పరిశీలిస్తే నిజంగా ఆ పండు తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చేదరన్న మాట అయితే నెరవేరలేదు. మరి ఏం జరిగింది? పండు తిన్నారు. సాయంత్రం వేళ దేవుడు వాళ్ళని దర్శించడానికి వచ్చాడు. అప్పటికే వాళ్ళకి సిగ్గు తెలిసింది. అంజూరపు ఆకుల్ని మరి కచ్చడాలుగా చేసుకొని వాళ్ళు తొడుక్కున్నారు, చుట్టుకున్నారు. అంజూరపు ఆకుల్ని వాళ్ళ సిగ్గు కప్పుకున్నారు ఆకులతో. సాయంత్రం వేళ దేవుని స్వరం వినబడింది. ఆదాం పోయి పొదల్లో దాక్కున్నాడు. దేవుడు వచ్చి, ఆదామా నీవెక్కడా అని పిలిచినప్పుడు, తోటలో నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దాగుకుంటుని, నేను దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటుని అన్నాడు. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన పండును తిన్నావా అన్నాడు. అవును, నువ్వు నాతో ఉండుటకి ఇచ్చిన ఈ స్త్రీ నాకు తీసుకొచ్చి ఇచ్చింది, నేను తిన్నాను, ఆమె కూడా తిన్నదని చెప్పాడు. అప్పుడు దేవుడు కోపగించుకోవటం, మరి తర్వాత స్త్రీని అడగటం, ఆమె కూడా సర్పం మీద చెప్పటం. ఇక సర్పం దగ్గర నుంచి శాపాలు మొదలుపెట్టాడు. అంతవరకే జరిగింది. తర్వాత ఏదైనా తోటలో నుండి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టినట్టుంది, కానీ ఏదైనా తోటలోంచి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టినట్టుంది, కానీ వాళ్ళిద్దరు అక్కడ చచ్చిపోయినట్లేదు. అంటే దేవుని మాట నెరవేరలేదా అంటే నెరవేరింది. అది తిను దినమున నిశ్చయముగా మరణము కలుగును అన్నాడు, చచ్చిపోతారు అన్నాడు. అయితే వాళ్ళకు రావాల్సినటువంటి ఆ మరణాన్ని వాళ్ళ మీదికి రాకుండా ఒక పశువు మీదికి దాన్ని బదిలీ చేశాడు. అర్థమైందా? అంతకుముందు మరణం లేదు. వాళ్ళ ఆ నిషిద్ధ ఫలాన్ని తిన్న తర్వాత మరణం వచ్చింది. వాళ్ళ మీదికి రావాల్సిన మరణాన్ని ఒక పశువు మీదికి బదిలీ చేశాడు. అంటే వీరికి ప్రతిగా ఒక పశువు బలి అని ఒక పశువుని వధించి దాని రక్తముతో వీరికి